1950 జనవరి 26 రిపబ్లిక్ డే కదా. అందులో మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది అందులో ఉంటుంది. రాజ్యాంగ పీపుల్ విల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు ఇవన్నీ ఏర్పాటు అవుతాయి. ఇవన్నీ మీకు కూడా తెలుసు. మీరు చదువుకున్నట్టే మేము చదువుకున్నాం తప్ప పెద్ద ఇదేం కాదు. అదృష్టంలో మాకు గురికి సైడ్ ఓకే. హెల్మెట్ ముందు తిరుగుతున్నారు. హెల్మెట్ ఉందా? అవునా? ఏమన్నారు కార్లో ఎందర్రాజు ఏమన్నా మీకు ఏమన్నా ఎగ్జామ్స్ ఇచ్చాడా? ఏమన్నా చెప్పండి నాకు. అవునా కదా? మీకేమన్నా రోడ్డు మీద ఏమన్నా మీకు వెళ్ళేటప్పుడు సేఫ్గా తీసుకెళ్తాను నేను బాండ్ రాసి ఇచ్చాడా? మీరు ఆలోచించుకోండి. ఒకసారి యాక్సిడెంట్ ఏమి కాలు చేతులు ఇరిగిపోయినా లేదా ప్రాణాలు పోతే మీ కుటుంబ సభ్యుల పరిస్థితిని ఆలోచించుకుంటున్నారు. మీకు పైన ఏంటో నాకేం పెద్ద కష్టం కాదు. వేస్తే 1000, 2000, 3000 వేయగలుగుతాను. మీరు హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పడి అలా ప్రాణాలు పోగొట్టుకుంటే మీ కుటుంబాల పరిస్థితి మీరు ఆలోచించట్లేదు. మేము ఎన్నిసార్లు అవేర్నెస్ క్రియేట్ చేసినా కొనుక్కోలేని వల్ల అదే 1 లక్ష రూపాయలు మీ ప్రాణం కింద కాదు కదా. 600, 700, 800 డబ్బులతో బయట వేసి వెళ్ళిపోతారు. మీరు చచ్చిపోతున్నారు రోజు. మా పిల్లలు 2 ముగ్గురు చచ్చిపోతున్నారు రోజు యాక్సిడెంట్ హెల్మెట్ లేకుండా. అంటే వదిలేస్తారు వాళ్ళ గాలికి. మీరు ఏమన్నా మీ ఫ్యామిలీ ఇష్టం లేదా మీకు? చెప్పండి ఎలా అయినా సార్ మా ఫ్యామిలీ మాకు ఇంకా వెనక వస్తే బాగుంటుంది. ప్లీజ్ వెనక వస్తే బాగుంటుంది. హెల్మెట్ చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు విజయనగరం టౌన్ లో ఒక మెగా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసాం. రెగ్యులర్ గా మనం ఎవరు హెల్మెట్ వేసుకోలేదో వాళ్ళకి ఫైన్లు వేయటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం చేస్తున్నాం. ఈ రోజు కొంచెం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే అందులో భాగంగా ఈ రోజు హెల్మెట్ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి కొన్ని బ్యాగులు, కొంత స్పాన్సర్స్ గోవింద జ్యువెలర్స్ వాళ్ళ షాప్ బ్యాగ్ షాప్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ప్రజలకి అవేర్నెస్, అలాగే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి హెల్మెట్ యూసేజ్ని. రోడ్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళందరూ కూడా హెల్మెట్ యొక్క ఉపయోగం తెలియజేసే విధంగా దాదాపు ఒక 15,000 రూపాయలు విలువైనటువంటి బ్యాగులను కూడా ఈరోజు మనం ముఖ్యంగా పర్టికులర్గా ఉమెన్ ఎవరున్నారో వాళ్ళు హెల్మెట్ వేసుకొస్తున్నటువంటి వాళ్ళకి మనం బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు రైడరు, పిలియన్ రైడర్ బ్యాగ్ ఉంటారో వాళ్ళకి సూట్ కేసు కూడా ఒక 3-4 ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే ఇవన్నీ ఎంకరేజివ్గా చేయడం వల్ల ప్రజల్లో హెల్మెట్ వేసుకోవాలి, దాన్ని ఉపయోగించాలన్నటువంటి కాన్సెప్ట్ పెరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఇది ఏదో ఒకరికిద్దరు కానీ కాకుండా అందరూ కూడా సెల్ఫ్ మోటివేటెడ్. మన కోసం మనం హెల్మెట్ వేసుకోవాలి, మన కుటుంబం కోసం వేసుకోవాలి, యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి, రోడ్డు సేఫ్టీ నిబంధనలు అన్ని పాటించాలని ఈ యొక్క కార్యక్రమం నేను ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రెస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. హెల్మెట్ యూసేజ్ వల్ల ఇది పోలీసుల కోసం కాదు, పోలీసుల కోసం చేసేది కాదు. మేము ఫైన్ వేయాలంటే 1 గంటలో కొన్ని 100,000 ఫైన్లు వేయచ్చు. ఫైన్లు వేయటమే మా ఉద్దేశం కాదు. ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని ఈ రోడ్డు యాక్సిడెంట్ల నుంచి కాపాడుకోవాలి. విజయనగరం ప్రజల్ని చాలా హ్యాపీగా రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నేను టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.